మన ప్రభువైన క్రీస్తు యేసు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానము మనం అందరం కూడా చూద్దాం. అది సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, నీతిమంతులు సింహముల వలె ధైర్యముగా ఉంది. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఆ సింహము అడవికి రాజై ఉండి ఎంత ధైర్యంగా ఉంటుందో మనమందరం చూస్తున్నాం. మరి అదే రీతిగా మన యొక్క నీతి, మన యొక్క యథార్థత దేవునికి ఇష్టకరముగా ఉన్నట్లయితే, ఆ నీతిని బట్టి నీవును ఈ లోకములో సింహం వలె ధైర్యముగా ఉంటావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇది మనుషులు కాదు ఇచ్చేది. దేవుని వాక్యము ద్వారా ఈ దినమున మనము ఆ రీతిగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా నీవును మనము సింహం వలె ప్రభువైన యేసుక్రీస్తునందు ధైర్యముగా ఉంటాము అని దేవుని వాక్యం సెలవిచ్చుచుండగా, వాక్యమునకు మనము లోబడుతున్నాము అన్నట్లయితే అందరూ కూడా తల్ల ఉంచుకొని ప్రభునందు ప్రార్థనలో ఏకీభవించాలని మీకందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాగరుడ, సర్వశక్తి కలిగిన నా తండ్రి, ఇదిగో నాయన, మీరిచ్చిన ఈ వాగ్దానంను వీక్షించుతున్న ప్రతి ఒక్కరిలోనూ మాలోనూ స్థిరముగా ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.